ఈరోజు పొద్దున్నే మోహనాకి బాక్స్ రెడీ చేయడం కోసం ఇవాళ పొద్దున్నే ఏంటంటే కర్రీ కంద కోడిగుడ్లు పులుసు పెట్టాలని పొద్దున్నే మొన్న వచ్చేటప్పుడు అక్క కంద పట్టుకొచ్చిందనమాట. మాకు ఇంకా అక్కడ పంట అదే కాబట్టి ఫ్రెష్గా బాగానే ఉంటుంది. ఒక్కోసారి ఏదన్నా చిన్న చిన్న మిస్ అయినా కానీ ఫ్రెష్ కంద అయితే తినచ్చు. ఇవాళ అయితే ఇది అంటే ముందే కోసుకుని ఒక హాఫ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరు దుంపాలకు పంపించారు. ఇది చెక్కకుండా కొంచెం కష్టమైనా కానీ కత్తిపెట్టి అయితే వారండి కదా, చాకు కొంచెం కష్టం అనిపించింది కానీ అయినా ఊరుకుంటామా. మన ఆయుధాలన్నీ బయట తీసాం, మొత్తమే కోసేసి ముక్కలన్నీ నీట్గా అంటే కొంచెం దురద అనిపిస్తుంది కానీ కొత్త కంద కొంచెం పాత పడేయగలదు, అంత దురద అనిపించదు. కానీ ప్రస్తుతానికైతే ఇది లైట్గా వస్తుంది. ఇంక నేనేం చేశాను, చాకుతో మొత్తం నీట్గా కట్ చేసేసి ముక్కలు వేసాం. అయితే అసలు కంద కోడిగుడ్డు ములక్కాయ వంకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే వడ్డదబ్బా సూపర్ అంటే సూపర్, అంత టేస్టీ అనమాట. ఎందుకంటే చిన్నప్పుడే మరి తినడం అలవాటు అయిందో మరి ఏమో తెలియదు కానీ అంత టేస్ట్గా అయితే ఉంటుంది. నాకైతే ఇష్టం. మోహన కూడా ఇష్టం, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇష్టం అంట. నేను ఇవాళ చెప్తుందనమాట, తాయితీగా కూర వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేయమ్మా అంది. ఏ అంటే మా ఫ్రెండ్స్కి కూడా ఇష్టం అమ్మ అంటుంది. అదనమాట, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉంటుంది. నేను అంటే కంద పులుసు అంటే 2 రకాలు పెడతాం. కొంచెం మసాలా పెట్టి ఇగురు బాగుంటుంది, పులుసు బాగుంటుంది. ఇగురు అయితేనేమో మన చపాతీలో కట్ట బాగా టేస్టీగా ఉంటుంది. పులుసు అనేటప్పటికీ మన రైస్లో బాగుంటుంది. ఓ పక్కన స్వామివారికి టీ పెట్టాను, ఓ పక్కనేమో మోహనకి. ఇంతట్లో టిఫిన్ ఏంటి అనుకున్నారు, ఆవిడ అనమాట. ఆవిడకి మొన్న ఎప్పుడు నాకు స్వామి పుట్టినరోజునైతే ఆవిడ వేసాం కదా, అందులో 4 గారెలు తీసుకుని ఆవిడకైతే అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం వాటరు పల్చిగా మజ్జిగలో వేసి నానబెడతాము, మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మళ్ళీ ఫ్రెష్గా మనం ఇప్పుడు తినేటప్పుడు ఏంటంటే పెరుగు కమ్మటి పెరుగు తీసుకుని అందులో మనం తాలింపు అయితే వేసుకుని చూడండి ఆవిడ ఎంత స్పాంజ్గా ఉందో. వాటర్ తాగి అమ్మ డబల్ అయింది అనమాట. ఏ గారు చూసినా సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు నీళ్ళు పిండి వేసుకుని అలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మా వాళ్ళందరికీ ఆవిడ చాలా ఇష్టం అంట. మేమందరం కూడా ఆవిడ, మా నాన్నగారు, మా చిన్నక్క, మేమందరికి కూడా ఆవిడంటే చాలా చాలా ఇష్టం. టేస్టీగా కూడా ఉంటుంది. అంటే ఇంకెందులో పైన మనకి గార్నిష్ బోల్డ్ చేసుకోవచ్చు అనమాట. క్యారెట్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకొని తినచ్చు. మోహన టేస్టింగ్ చూడండి. అయితే ఇందులో కర్రీ కూడా అయితే దగ్గర వచ్చేసింది. ఇంకా మోహనగా టైం అయిపోతుందని ఒక కోడిగుడ్డు, బంగాళ అదే కంద ముక్కలు, 2 వంకాయ ముక్కలు వేసి తనకు బాక్స్ అదే సర్దాలన్నమాట. కొంచెం నేను కొత్తిమీర వేయకుండా అసలు ఏ పులుసు కట్ట కంప్లీట్ చేయము. మనం ఏది ఎలాగొన్నా సరే మన కొత్తిమీర వండాలమ్మా, లేకపోతే అసలు మన కూర అసలు ఆ టేస్టే ఫ్లేవర్ ఇంకా మరి ఇంకా అలవాటు అయిపోయిందో మరి ఏమో తెలియదు. కానీ అసలు కొత్తిమీర లేకపోతే ఏదో కూరలో అది ఫినిషింగ్ టచ్ రాలేదేమో అనిపించద్ది, అంతలా అనిపించదు. అప్పటి వరకు మళ్ళీ కొత్తిమీర అవసరం అయితే కొవ్వూరు లేదంటే చిన్నగా ఉన్న దాచేసుకుంటా. మోహనాకి ఇంకా పాలు బూస్ట్ అయితే కలుపుతాను. ఏం చేశారు తెలుసా, నేను ఊరు వెళ్ళానని శుభ్రంగా మూత తీసేస్తే తొందరగా గడ్డ అయిపోతే చాక్లెట్లో తినేద్దామని. మోహన ఇంకా స్కూల్కి వెళ్ళాక అయితే అనుకుంటున్నాను అనమాట. పొద్దున్నే కుకింగ్ వీడియోస్ పెట్టి సాయంత్రం మామూలుగా గార్డెనింగ్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే 2 కంబైన్ చేయడానికి టైమింగ్స్ కుదరట్లేదు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయడం మర్చిపోకుండా అమ్మా.